అందరికీ నమస్కారం అండి. ముందుగా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యాను. ఈ వారం రోజుల నుంచి అసలు వీడియోసే చేయలేదు కదా. ఏం చేద్దామండి, కాస్త పెద్ద ఫ్యామిలీ అకేషన్స్ ఉండడం వల్ల సరే అటు ఇటు తిరగడం, కాస్త వర్క్ ఉండడంతో మంచి మంచి సబ్జెక్ట్స్ కూడా నేను చేయలేకపోయాను. 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా చాలా మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి చేయడానికి. కాకపోతే మనకి టైం కుదరక కాస్త అందరూ కూడా క్షమించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అందుబాటులో ఉన్న కంటెంట్ మీద వీడియో చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నిరాశ చెందుంటారు మన వైసీపీ కుటుంబ సభ్యులు కనుక. సారీ అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇట్స్ ఓకేనండి. ఇక సబ్జెక్ట్ వైడ్ మాట్లాడితే, ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న మేధావులు కొంతమంది వచ్చి మన యొక్క వీడియోస్ కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. జగన్ అంటే అది, జగన్ అంటే ఇది, జగన్ అలా అంటోడు, జగన్ ఇలా అంటోడు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఇక ఏవేవో వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే మేధావి వర్గం. సరే, వీళ్ళ నైజం ఇలాగనే ఉంటుంది అని పక్కన పెడితే, సినిమా పరిశ్రమకు సంబంధించిన నటీనటులు కొంతమంది, దర్శక నిర్మాతలు, అలాగే కామెడియన్స్, ఈ స్టేజ్ ప్రోగ్రాంలు ఇస్తా అంటారు కదా, ఈ టీవీ సీరియల్ నటీనటులు ఎంతటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించే వాళ్ళంటే, వెనకటికి మా పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారండి. అది అందరికీ తెలిసిన సామెతే. నచ్చినోడు కనుక రాళ్లతో కొట్టినా కూడా తప్పు లేదు, కానీ నచ్చనోడు పూలతో కొట్టినా కూడా తప్పే అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సినీ నటుల్ని, దర్శక నిర్మాతల్ని తన ఆఫీస్కు పిలిపించుకొని తను మాట్లాడే విధానం కావచ్చు, అక్కడ జరిగిన డిస్కషన్ కావచ్చు, ఏ విధంగా మీకు స్థలాలు ఇస్తాను, మీరందరూ కూడా ఇక్కడికి రండి అని చెప్పి ఆయన ఆహ్వానించే తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి విందుకు సాదరంగా ఆహ్వానించడం, అక్కడికి చిరంజీవి గారు వెళ్ళడం, భారతమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, తర్వాత చిరంజీవి గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఒక తమ్ముడుగా నాకు చాలా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఏ విధంగా చెప్పుకొచ్చారు, ఇవన్నీ మనం చూసాం. ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది కూడా ఈ బెనిఫిట్ షోల గురించి, ఈ టికెట్ల విషయం గురించి. అంత గౌరవించి ఆంధ్రాకు పిలిపించి, దట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారిని సతీ సమేతంగా సాదరంగా విందుకు ఆహ్వానిస్తే, మరి ఈ జబర్దస్త్ నటీనటులు కావచ్చు, ఆ పెండము దర్శకుడు కావచ్చు, చాలా మంది కూడా కొన్ని స్టేజ్ల మీద మర్చిపోయా, ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, స్టేజ్ మీద చిరంజీవి గారిని అవమానిస్తారా, చిరంజీవి గారి దగ్గర దండం పెట్టించుకుంటారా, మరి చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయటనే నిలబెట్టి నడిపించుకొని తీసుకెళ్తారా, వాళ్ళు నటులు అనుకున్నారా, ఏమనుకున్నారు, కళామాతల్లి ముద్దు బిడ్డలు కదా వాళ్ళు అని చెప్పేసేసి అర్రర్రర్రే ఎంత అరిచారు, ఎంత గగ్గోలు పెట్టారు, ఎన్ని డ్రామాలు ఆడేశారు. ఇందుకు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు ఏమన్నారంటే, పగటి వేషగాళ్ళు తోలు తీసి కూర్చోబెడతా, ఆటలు నడవవి, ఇక్కడ బెనిఫిట్ షోలు లేవు, టికెట్లు పెంపుదల లేదు, గవర్నమెంట్ అనుసంధానంగా ఇంకా సచ్చినట్టు పని చేయాల్సిందే, కాదని ఎదురు తిరిగితే ఇంకా తాటలు తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు, మరి ఆ ఏసీపీ అనబడే ఒక వ్యక్తి, అలాగనే ఎస్పీ సార్ కూడా తెలంగాణకు సంబంధించి. మరి ఈ రోజు ఆ జబర్దస్త్ నటీనటులు ఎక్కడ పోయారు? ముఖ్యంగా ఈ చేపల పులుసు గాడు, ఈ హైపరాది గాడు ఓవర్ యాక్షన్ చేశారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదన. అలాగే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనాలే, చిరంజీవి గారు కానీ, లేకపోతే ఏ నటీనటులు కావచ్చు, కళామాతల్లి ముద్దు బిడ్డలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కంటే గొప్ప కాదు కదా. ఎక్కడ చిరంజీవి గారు అయితే ఏమి, మహేష్ బాబు గారు అయితే ఏమి, ప్రభాస్ గారు అయితే ఏమి, కిరణ్ గారు అయితే ఏమి, అల్లు అర్జున్ గారు అయితే ఏమి, ఎవరైనా కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా కూడా గౌరవించడం అనేది ఇంపార్టెంట్. దాన్ని కూడా మర్చిపోయేసేసి స్టేజ్ ప్రోగ్రాములు చేసుకుంటూ ఇక వేలకు వేలు సంపాదించేసేసుకుంటూ కళ్ళు నెత్తికెక్కిపోయి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అని లేకోకుండా ముఖ్యమంత్రిని గౌరవించే పద్ధతి అనేది పక్కన పెట్టేసేసి
కళ్ళు నెత్తికెక్కేలా సినిమా స్టేజ్ల మీద ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారో మీ అందరికీ కూడా ముగుదాడేసిన రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సినిమా పరిశ్రమను కట్టడి చేయాలనే ఒక ఆలోచన విధానంతో పాపం అల్లు అర్జున్ గారి భుజం మీద గన్ను పెట్టి మొత్తం సినిమా పరిశ్రమకే ఏ విధంగా టార్గెట్ చేశారో మీరందరూ చూసారు. అక్కడ అల్లు అర్జున్ గారు బలి పశువుగా మారడం అనేది కాస్త బాధాకరం అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ మాత్రము ఎక్సలెంట్ డెసిషన్ అనొచ్చు. ఇక ఇప్పుడు చేయండి, జబర్దస్త్ టీవీ ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా, ఈ జబర్దస్త్ టీవీ ప్రోగ్రామ్ కానీ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాలు తీసుకున్నా, సినీ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ లో తీసుకున్నా కూడా ఆ స్టేజ్ల మీద నుండి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ స్కిట్లు చేస్తారా? మీకు ఆ దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన స్కిట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ట్రోల్స్ కావచ్చు, అటువంటి చర్యలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చేయండి, మరి చూద్దాం. అబ్బా, మనకు అటువంటి దమ్ము ధైర్యాలు ఉండవు. చేసినామనుకో తాట తీసి పక్కకి వేసేస్తాడు రేవంత్ రెడ్డి, అంతే కదా. ఇప్పుడు సినీ పరిశ్రమలో టాక్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా మిస్ చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మన హితవు కోరి ఇక్కడికి రమ్మన్నారు, భూములు ఇస్తామన్నారు, ఆంధ్రాను కూడా డెవలప్ చేయమని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లకుండా అయిపోయాము, ఇప్పుడు తెలుస్తుంది ఆ విలువ ఏంటో అని. ఇప్పుడు వాపోతే ఏముంది? కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఇది 100% వాస్తవం. ఏది జరిగినా కూడా కాలానికి వదిలేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటూ ఉంటారు, పైన భగవంతుడు ఉన్నాడు, అన్ని ఆయన చూసుకుంటూ ఉంటారు అని. ఖచ్చితంగా ఈ రోజు భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈ సినీ పరిశ్రమకు ఏదైతే నెత్తికెక్కాయో కళ్ళు ఒక్కసారిగా మరి ఆ కళ్ళే గిర్రని తిరిగేలా చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రాలో చర్చలు జరిగినప్పుడు ఆ టికెట్ల ధరలు పెంచద్దండి, సామాన్యుడు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, 80 రూపాయలకు ఫ్యామిలీ మొత్తం కూడా ఓటీటీలో సినిమా చూసేస్తున్నారు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే ఖచ్చితంగా టికెట్ ధరలు అనేది అవైలబుల్ గా ఉండాలి అని చెప్పి దర్శక నిర్మాతలకు కావచ్చు, సినిమా హీరోలకు కావచ్చు, అక్కడికి మధ్యవర్తిగా వెళ్ళిన చాలా మందికి కూడా ఆయన నవ్వుతూ ఒక హెల్దీ డిస్కషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సాధారణంగా ఆహ్వానించారు, ఆంధ్రాకు రండి, ఇక్కడ కూడా మీకు భూములు కావాలంటే భూములు ఇస్తాము, మీరు షూటింగ్ చేసుకోవడానికి కూడా మేము మంచి మంచి లొకేషన్లు అనేది మేము అరేంజ్ చేసి ఇస్తాము అని చెప్పి ఎంత సాధారణంగా ఆహ్వానిస్తే అటువంటి మనిషిని పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడారు. ఏమీ లేని చోట ఏదో జరిగినట్టు క్రియేట్ చేసేసి ఇప్పుడు అన్నీ ఉన్న చోట ఏమీ మాకు జరగలేదు అన్నట్లు ఎంత ఒద్దిగగా ఎంత నటిస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనానికి ఆయన మీకిచ్చిన గౌరవము ఏదైతే కాలదన్ని వెళ్ళిపోయేశారో ఈరోజు ఆ గర్వాన్ని అయితే దేవుడు రేవంత్ రెడ్డి గారి రూపంలో అయితే అణిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేసి స్పష్టత అయితే వచ్చేసింది. ఒక జబర్దస్త్ టీవీ ఆర్టిస్ట్కే కళ్ళు నెత్తికెక్కి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే నువ్వు కళామాతల్ని ముద్దు బిడ్డవు కావచ్చు, నీ పొట్టకూటు కోసము నీ వృత్తిపరంగా 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇయ్యొచ్చేమో, అంతేగాని నువ్వేం ప్రజలకేం సేవ చేస్తలేవు కదా. ఇటువంటి పగటి వేషగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇష్టం వచ్చినట్లు ఆ యొక్క సినిమా స్టేజ్ల మీద నోరు బారేసుకుంటూ ఉంటే చూసారా ఎటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడిందో. ఈరోజు ఏ మెగా కాంపౌండ్ మా వెనకలుంది అని మీరు విర్రవీగిపోయారో మరి ఆ మెగా కాంపౌండ్ ఇప్పుడు పీచేముట్ అనేసేసింది, తోక ముడుచుకునేసింది కదా. పవన్ కళ్యాణ్ చూసి కాలర్ ఎగరేసేటోళ్ళు, మెడలు రుద్దుకునేటోళ్ళు, బాలకృష్ణను చూసి తొడలు కొట్టేటోళ్ళు, ఇక నాగబాబును చిరంజీవి గారిని అయితే ఇక చెప్పనక్కర్లా ట్రెండ్ సెట్ చేశారు. ఇక్కడ నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే ఈ సినిమా ఫీల్డ్ ని భ్రష్టు పెట్టించారో అటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారో రాజకీయాల్ని భ్రష్టు పెట్టించారో మెగా ఫ్యామిలీ ఎప్పుడైతే సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందో ఖచ్చితంగా వీళ్ళే కాకుండా వీళ్ళ ఫ్యాన్స్ ను కూడా ఒక ఉన్మాదులాగా తయారు చేసేసారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఉన్మాదులు కాస్త జాంబీస్ గా మారిపోతున్నారు. కాబట్టి కాస్త ఆలోచించుకోగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ అంతా
గొప్ప ఆర్టిస్టులు కాకపోయినా ఒక రాజకీయ నాయకుడికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో, పోరాట యోధుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల పోరాడే రియల్ హీరో. కాబట్టి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. మీలాగా డూపులు పెట్టుకొని ఒక 4 సినిమాలు హిట్ కొట్టేసేసి కళ్ళు నెత్తికెక్కిపోయేసేసి నేను రియల్ హీరోని అని చెప్పేసి గాల్లో ఎగురుతుంటాయి, టాటా సోమోలు ఎగురుతుంటాయి, ఇంకా పెద్ద పెద్ద బస్సులు ఎగురుతుంటాయి, ట్రైన్లు కూడా వచ్చే ట్రైన్లు కూడా నిలిచిపోతూ ఉంటాయి. అవి సినిమాల వరకే అనమాట. ఇంటి హీరోలను చూసి పాపము ప్రభావితం చెందిపోతూ ఉంటారు కొంతమంది. మా హీరో అలాంటోడు, మా హీరో ఇలాంటోడు, మా హీరో చూడు విలన్ని అట్టగొట్టేశాడు, మా హీరో చూడు అన్యాయాన్ని సహించరు. సార్ మీరు ఒక భగవత్ సింగ్ సార్, మీరు ఒక అల్లూరి సీతారామరాజు సార్, మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ సార్. ఆ స్పీచ్లు ఇవన్నీ విన్నప్పుడు నిజ జీవితంలో వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూసినప్పుడు నిజంగా కమెడియన్స్ కు మించిపోయారేమో అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టినా వెనుదిరగకుండా, ఎవరితో లాలూచి పడకుండా, ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, ఆయనని ఏ విధంగా 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ మధ్యన అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే వచ్చి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచే ప్రయత్నంలో రాజకీయ కక్ష సాధింపు చర్య కోసము సోనియా గాంధీతో చేయగలిపిన చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన పాపం వృద్ధ లీడర్లు కొంతమంది చేయగలిపి రాజకీయంగా నాకెక్కడ అడ్డు వస్తాడో అనే ఒక భావనతోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి గనకనే చంద్రబాబు నాయుడు గారు అప్పటి కేంద్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ తో చేయగలిపి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి ఆయన పార్టీనే లేకుండా చెయ్యాలి అని చెప్పి ఒక దురాలోచనకెళ్ళి లేని ఇబ్బందులు పెట్టి ఆయనని అష్టదిగ్బంధం చేయాలని చూస్తేనే పోరాడి తన అనుకున్న గమ్యాన్ని చేరారు, మంచి పాలన అందించారు. ఇదే రియల్ హీరోయిజం అంటే. అర్థమవుతుందా? ఇటువంటి రియల్ హీరోకు మేము ఫ్యాన్స్ గా ఉండడం తప్ప ఇటువంటి డమ్మీ హీరోలకు, రియల్ హీరోలకు ఒక అరెస్ట్ జరిగిన టికెట్ల పెంపుదల లేదు అన్న మెడలు వంచి చేలు కట్టుకొని ఎస్ బాస్ అని లొంగిపోయే హీరోయిజం ఆ జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక అరెస్ట్కే ఇంత గందరగోళం అయిపోయేసింది సినీ పరిశ్రమ అంటే, సినీ పరిశ్రమలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ముట్టి మే హై. అర్థమవుతుందా? ఏది తీసుకున్నా, బ్లాక్ మనీ తీసుకున్నా, ఈ డ్రగ్ మాఫియా తీసుకున్నా, అక్రమ ఆస్తులు తీసుకున్నా, ఏ విధంగా రామోజీరావు గారు లాంటి పెద్ద పెద్ద బడా మేధావులు, బడా సినీ నిర్మాతలు, బడా హీరోలు ఏ విధంగా అక్కడక్కడ దోచేసుకున్నారో ఆస్తులు, అవన్నీ కూడా మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఆల్రెడీ హైడ్రా తన పని తను చేసుకోబోతుంది, చట్టము తన పని తను చేసుకొని పోతే మరి మా పరిస్థితి అధోగతే అనేసి చాలా మంది కూడా ఈరోజు దాసోహం ఎస్ బాస్ అంటూ మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర చతికిల పడ్డారు అనాలా, సాగిల పడ్డారు అనాలా, పాదాభివందనం చేశారు అనాలా మరి మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందర ఇట్ట నిలబడిన క్యాండిడేట్స్ రేవంత్ రెడ్డి గారి ముందర ఈరోజు ఇలా కూర్చున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు కిరాణా కొట్లు పెట్టుకుంటారా, బడ్డీ కొట్లు పెట్టుకుంటారా, బొరుగులు అమ్ముకుంటారా, బఠానీలు అమ్ముకుంటారా, లేకపోతే ఇక బూట్ పాలిష్ చేసుకుంటారా? మనకు తెలియదు. ఇప్పుడు మరి ఏ వ్యాపారం పెట్టుకుంటారో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఈ కిరాణా కొట్టు వ్యాపారం కావచ్చు, బొరుగులు అమ్ముకునే వ్యాపారం కావచ్చు, బఠానీలు అమ్ముకునే వ్యాపారం కావచ్చు, పల్లీలు అమ్ముకునే వ్యాపారం కావచ్చు, బూట్ పాలిష్ చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు, కడుపుకైతే అంతా అన్నం పెడుతుంది. ఆ వృత్తులను తప్పు పట్టాల్సిన అవసరం లే. మీ స్థాయిలో మీరు తప్పులు పట్టేయచ్చేమో వృత్తులను కూడా, కానీ మేము వృత్తుల్ని గౌరవిస్తాం. ఎవరు ఏ వృత్తి చేసినా
ఆ వృత్తిని గౌరవిస్తాం. ఎందుకంటే కడుపుకో ముద్ద పెట్టేది ఆ వృత్తే కాబట్టి. మీరు మీ సినిమా పరిశ్రమను ఒకదాన్నే గౌరవించుకుంటారు, మాకు ఈ పనే వచ్చు, మాకు నటించడమే వచ్చు అనేసి. మాలాంటి వాళ్ళు అలా కాదు. అందుబాటులో మనకు కడుపు నింపే పని ఏది దొరికినా ఆ పనిని మేము గౌరవించి ఆ వర్క్ను చేసుకుంటాం మాలాంటి వాళ్ళని. మరి మీలాంటి పగటి వేషగాళ్ళ గురించి నాకైతే తెలీదు. ఈ చేపల పులుసు గాడి గురించి, హైపరాది గాడి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, పాపము ఇంకోటి ఉన్నాడు వాడు సమీర్ అని, పిండము దర్శకుడు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారి కబంధస్థాల నుంచి బయటపడింది అని చెప్పిన ఒక వృద్ధ అశ్విని దత్ కావచ్చు, మరి రాఘవేందర్ రావు గారు కావచ్చు, మరి రాజేంద్ర ప్రసాద్, ముఖ్యంగా మన రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్యన చాలా జోకులు పేలుస్తున్నారు అయ్యగారి గురించి. మరి హీరోయిన్ల విషయంలో టన్నులుగా ఇప్పుడు వస్తున్నాయి, కానీ బయటికి అయ్యగారు ఏ విధంగా చిలుక్కొట్టుడుతనాలు ఉండేటివి అయ్యగారి దగ్గర అనేసి. మరి ఇటువంటి కాస్టింగ్ కౌచ్లు కూడా ఎక్కువ శాతము అన్ని సెక్టర్లో పోల్చుకుంటే అధిక శాతము ఈ దరిద్రమైన సినీ పరిశ్రమలోనే ఉంది అని చెప్పి అగ్రహారంలో టాక్ అన్నమాట. కాబట్టి కాలము ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నాకైతే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు తొక్కిబట్టి నార తీశారు సినీ పరిశ్రమ మొత్తానికి అని చెప్పి చాలా ఆనందం కలుగుతుంది అనమాట. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ట్రోల్ చేశారు వీళ్ళు. ఇప్పుడు పాపము ఇలా పరిస్థితి చూస్తే కుక్కుని పీనుగులాగా ఎక్కడో పడి ఉన్నారులేండి. కాబట్టి జాలేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారో ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్.